డియర్ లేడీస్, కాసేపు నిజాలు మాట్లాడుకుందామా? ఏం లేదండి, ప్రతి ఫ్యామిలీలో జరిగేవే ఇవి. తరతరాలుగా జరుగుతున్న కొంతమంది అయితే చాలా వరకు చేంజ్ అయ్యారు, కొంతమంది చేంజ్ అవ్వలేదు, ఇంకా అదే మైండ్ సెట్లో ఉన్నారు. చూద్దాము తర్వాత జనరేషన్లన్నా చేంజ్ అవుతాయేమోనని. ఏంటబ్బా ఇంతగా చెప్తున్నాను అనుకోవద్దు. ఏం లేదండి, కొడుకుకు పెళ్లి చేసిన తర్వాత అత్తమామలు ఆ కొడుకుతో కలిసి ఉండాలి అని చెప్పి కోరుకోవడంలో తప్పు లేదు. కానీ కోడలు సేవ చేయాలి, మేము కోడల్ని తెచ్చుకుంది కోడలతో సేవలు చేయించుకోవడానికి, మా ఇంటి పని మొత్తం చేయించడానికి, తను చేసి పెడితే తినడానికి, తనతో అన్నీ ఇంటి పని మొత్తం చేయించడానికి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు చూడండి. ఒక పని మనిషిలాగా ట్రీట్ చేస్తూ. అంటే వాళ్ళకి పని మనిషిని పెట్టుకునే స్తోమత లేక మీ కొడుకు పెళ్ళి కాకుండా అలాగే ఉండిపోతే బాగోదని పెళ్ళి చేస్తుంటారంటారా? కొంచెం నా వర్డ్స్ హార్ష్గా ఉన్న ఈ సొసైటీ అయితే అదే ఆలోచిస్తుందండి. కోడలంటే సేవలు చేయాలి, ఇన్ కేస్ ఆ సేవలు చేయలేదంటే ఆ కోడలు మంచిది కాదు, ఇంకా తనకి పద్ధతి తెలియదు. అసలు ఎందుకు చేయాలండి సేవలు? మీరు పెంచింది మీ కొడుకుని, కష్టపడి పెంచుతారు కదా కొడుకుని. కోడలంటే కష్టపడి పెరగదు, ఏదో పెరుగుతుంది గాలికి. కొడుకుని కష్టపడి పెంచినప్పుడు ఆ కొడుకే కదా మీకు సేవలు చేయాల్సింది, అవునా కదా? అప్పుడు మీరు కొడుకు నుంచి సేవలు ఎక్స్పెక్ట్ చేయండి. ఒప్పుకుంటే చేస్తాడు, లేదంటే వేరే పని మనిషిని పెట్టి చేపిస్తాడు. అంతేగాని కోడలు చేయాలని చెప్పి అనుకోవడం ఎంతవరకు న్యాయం? మీరు కోడల నుంచి ఏ రెస్పెక్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ కోడలు మీ నుంచి కూడా అదే రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. ఎందుకు ఇవ్వరు మరి? ఇప్పుడు అందరి దగ్గర జరిగేదే నేను చెప్తున్నాను, ఏదో పర్టికులర్గా ఒకరిని ఉద్దేశించి అయితే కాదు. మేబీ పాతకాలంలో ఇంట్లో ఏమీ పని తోచక ఇంకా అలా మైండ్ ట్యూన్ చేసి ఉంటారు. ఇంకా ఉంటారు కదా పేరెంట్స్, సేవలు చేయకపోతే తన కూతుర్ని బయటికి నెట్టేస్తారేమో, మళ్ళీ పుట్టింటికి తరిమేస్తారేమో, అలా అని చెప్పి వాళ్ళు అలా సెట్ చేసి ఉంటారు. బట్ సొసైటీ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేశాను.